జేఎన్టీహెచ్ 4-1 ఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. సో ఇంకా మిగిలింది 4-1 బీటెక్ రిజల్ట్స్. యాక్చువల్గా నేను వస్తాయి అనుకున్నా కానీ ఈ సిగ్నేచర్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటే కంప్లీట్ కానందువల్ల రిలీజ్ చేయలేదు. సో ఇంకో అప్డేట్ ఇస్తాను నేను. ఎప్పుడు జరిగేదే జరిగింది. నేను పోయినసారి చూశాను, అంతకుముందుసారి చూశాను. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నా రెండు ఒకేసారి రావాలి. సో మొత్తానికైతే ఈసారి కూడా అదే రిపీట్ అయింది. సో ఇక అది పక్కన పెడితే 4-1 బీటెక్ బీఫార్మసీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దీని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేటీ యూనివర్సిటీ అప్డేట్స్, సాఫ్ట్వేర్ కోర్స్, వర్క్ సపోర్ట్ ఛానల్స్, సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఏ ఉన్నాయో సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే ముందు ఈ 4-2 బీటెక్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 23 జూలై 2025 నుంచి 5 ఆగస్ట్ 2025 వరకు దొరుకుతాయి. బీఫార్మసీ కూడా అంతే. అది R18 అయినా కానివ్వండి, R16 R15. మరి 4-1 అంటే అవి వచ్చేసరికి 22 జూలై నుంచే జరుగుతాయి అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది? ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నాకు తెలిసి మీకు సమ్మర్ హాలిడేస్ కన్నా ముందే డిక్లేర్ చేస్తారండి. ఎందుకంటే మధ్యలో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్యాకల్టీ అంతా ఊళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ టైంలోనే రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. వద్దు, ఎట్లాగూ జూలై ఎండింగ్లో ఎగ్జామ్స్ ఇప్పుడే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఆగస్ట్ వరకు పడుతుంది కాబట్టి అనుకుంటే మాత్రం జూన్ ఎండింగ్కి రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో మొత్తానికైతే నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో అయితే రాదండి, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇంకా మీకన్నా ముందు సెకండ్ ఇయర్ ఉంది, థర్డ్ ఇయర్ ఉంది, ఫస్ట్ ఇయర్ ఉంది, అన్నిటికన్నా చివరిలో ఈ 4th ఇయర్ది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.